రేవంత్ రెడ్డి చేసింది కోట్ల కొద్ది లేడీస్ కు కాగా పని ఇచ్చి మమ్మల్ని మొత్తం మోసం చేసి ఒక బస్ కిరాయి పిరి చేసి ఇగో ఈ పని చేసిండు రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఎన్ని కోట్ల నష్టం అది ఏం కథ అది తెలుస్తలేదు. ఏవైనా మగోళ్ళకు సీట్లు లేవు, ఆడోళ్ళకు మొత్తం రాజ్యం ఇచ్చి వాళ్ళకే రాజ్యం చేసి ఆ విధంగా మొత్తం మలుపుతాంది. అది ఎన్ని రోజులు కొనసాగది. అది కొనసాగినా అది మధ్యంతరాల వరకే పోతుంది. కాంగ్రెస్ గవర్నమెంట్ ఎప్పుడు మేము చూసేంత వరకు కూడా ఎన్నడూ నర్సంపేట నియోజకవర్గంలో తాలూకాలో ఎప్పుడు వెళ్ళలేదు. 20-10 సంవత్సరాల పైన కాంగ్రెస్ ఇవాళ మొత్తం జనాన్ని మబ్బగొట్టి అంత ఆగం చేసి రేవంత్ రెడ్డి దొంగ ఓట్లు వేయించుకొని అంతా జనాన్ని మబ్బగొట్టి ఆగం చేసే పరిస్థితి చేసిండు. మళ్ళా ఇప్పుడు కాక మళ్ళా పార్లమెంట్ లో చేస్తే కేసీఆర్ కే మళ్ళా ఓటేసి గెలిపించాలని చెప్పి మేము మనవి చేస్తున్నాం. జనాన్ని మబ్బగొట్టి ఇప్పటి కూడా జనాన్ని మొత్తం బుద్ధిగానే తెచ్చి 4 నెలల పొద్దుకే ఆగం చేసిండు. ఓట్లు కూడా మనం జనాన్ని కూడా ఈ కాంచి కూడా కొద్దిగా బుద్ధి